ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మార్చి 26వ తారీఖు నుంచి రాహు యొక్క శుభ దృష్టి వలన ఈ రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది. అలాగే ఐశ్వర్యవంతులు అవబోతున్నారు. మరి ఇందులో కానీ మీ రాశి ఉంటే మీకు చాలా చాలా హ్యాట్సాప్. రాహు కేతువులు ఇరువురు గ్రహాలు మంచి చెడులకు ప్రతీకగా చెప్తూ ఉంటారు జ్యోతిష్య నిపుణులు. ఇందులో రాహు ఒక ఛాయాగ్రహంగా ఉంది. మంచి మనసు, కష్టపడే తత్వం, కష్టపడి పైకి రావాలనే అనుకునే వారికి ఈ రాహు అనుగ్రహం ఉంటేనే మన ఆ లక్ష్యం వైపు దూసుకొని వెళ్ళగలుగుతారు. ఇక రాజకీయాలలో రాణించడానికి కూడా ఈ రాహువే కారణంగా ఉంటుంది. ఆ గ్రహం అనుకూలంగానే వాళ్ళు రాజకీయాలలో రాణించగలుగుతారు. సింపుల్గా చెప్పాలంటే అనేక శుభ పరిణామాలకు కారణంగా ఈ రాహు గ్రహం ఉంటుంది. అన్ని విధాలుగా ఒక వ్యక్తి జీవితంలో రాణించాలంటే రాహు అనుగ్రహం తప్పనిసరి. 3, 6, 11 స్థానాలలో ఈ నెలలో రాబోతుంది కాబట్టి ఉండటం వల్ల రాహుగ్రహం అనుకూలమైన యోగాలను మార్చి 26 నుండి రాహు శుభదృష్టి వలన ఈ రాశులకు అదృష్టం పట్టబోతుంది. మరి ఆ రాశులు ఎవరో మనం తెలుసుకుందాం. మేషరాశి, మకర రాశి, సింహరాశి ఈ 3 రాశులకు రాజయోగం ప్రారంభమైందని చెప్పవచ్చు. జీవితంలో మునుపెన్నడూ ఊహించని మార్పులు చోటు చేసుకొని గొప్ప ధనవంతులైన ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రాశుల వారికి దశ తిరగబోతుంది మార్చి 26 నుంచి రాహు గ్రహ శుభ దృష్టి వలన. కాబట్టి వీళ్ళు రాహుగ్రహ శాంతి కోసం హోమం చేస్తే చాలా మంచిది. అప్పుడు ఆ రాహుగ్రహ అనుగ్రహం ఈ 3 రాశుల పైన ఉండబోతుంది. కాబట్టి మీరు హోమం చేయించండి. అలా చేయడం వల్ల మీకు సంతోషం, జీవితంలో ఆనందం, ఇంతకు ముందు ఎప్పుడు చూడని ఐశ్వర్యం మీరు చూడబోతున్నారని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.